అగ్ని పరీక్షలోంచి ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టబోతున్నారు ఈ బుధవారం రోజు. అది చాలా మందికి తెలిసిన అప్డేటే. సో ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటుంది వైల్డ్ కార్డ్ రూపంలో అని. నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్లో మేబీ అమర్దీప్ డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు, లేదా అసలు ఈ వీక్ అమర్దీప్ కూడా హౌస్లోకి ఎంటర్ అవ్వచ్చు అని అనుకుంటాం. బట్ అమర్దీప్ ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ హౌస్లోకి ఎంటర్ అవుతాడని తెలుస్తుంది అనమాట. ఈ వీక్ అగ్ని పరీక్షలోంచి ముగ్గురు కంటెస్టెంట్స్ లోపలికి వస్తారు. ఆ ముగ్గురులోంచి ఒకళ్ళే హౌస్లో ఉంటారు. ఆ ఒక్కళ్ళు ఉండడానికి ఎవరికి ఛాన్స్ ఉంది అనేది మాట్లాడుకుందాం. సో ఎవరిని లోపల ఉంచాలని బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ అనుకుంది. సో దానికి తగ్గట్టుగానే చిన్న చిన్న టాస్కులు పెట్టాలనుకుంటుంది అనేది సో ఇక్కడ డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. సో అక్కడ ఓట్ వేయండి. ఈ వీక్ మీ ఓట్ ఎవరికి అనేది అక్కడ ఓట్ వేయండి ఆ లింక్లో. ఎందుకంటే దాంట్లో అయితే 6 పర్సన్స్ని పెట్టగలుగుతాము. ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను. అండ్ ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, విమర్శకుడు అని ఉంటుంది అనమాట. సో ఫాలో అయిపోండి ఎర్లీ అప్డేట్ కోసం. ఇప్పుడు ఎవరైతే సో అగ్ని పరీక్షలోకి ముగ్గురు లోపలికి వస్తారో ఆ ముగ్గురు లోపలికి వచ్చే ముందు అసలు మళ్ళీ అగ్ని పరీక్ష నుంచి లోపలికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ లోపల కామనర్స్ లత్కోర్గా బిహేవ్ చేస్తున్నారు, గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు. అలా అప్ టు ద మార్క్ లేరు. ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లోపలికి పంపించారో ప్రతి పర్సన్ నుంచి ఆ అప్ టు ద మార్క్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అని బిగ్ బాస్ టీమ్ ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసింది. బయటకు వెళ్ళిపోయిన మర్యాద మనీష్ అవ్వచ్చు, లోపల ఉన్న హరీష్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, డెమాన్ పవన్ అవ్వచ్చు, శ్రీజ, ప్రియా, ఎవరి మీద అంత మంచి ఎక్స్పెక్టేషన్స్ లేవు వాళ్ళకి. ఎస్పెషల్లీ శ్రీజ, ప్రియా లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఏం ఆడతారు, అసలు మామూలుగా ఉండదు, అది ఇది అని. బట్ గొడవలు పడుతున్నారు తప్పితే గొడవల్లో పాయింట్ ఉండట్లేదు. బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్, చిరాకు తెప్పిస్తున్నారు. ఒక కైండ్ ఆఫ్ పీపుల్ చూస్తున్న వాళ్ళకి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది అలా చూస్తుంటే. సో నిన్న శ్రీజ కొంచెం పర్లేదని అనిపించింది కంపేర్ టు 2 వీక్స్. నిన్న కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ ఈ 3 వీక్స్ నుంచి కూడా ఇప్పటి వరకు సో టాస్కులు పెద్దగా పెట్టకపోవడం వల్ల కూడా శ్రీజ అంతగా ఎలివేట్ అవ్వలేదు. ఓన్లీ బిహేవియర్ బేసిస్లో చూసుకుంటే శ్రీజ ప్రియాని చెడగొడుతుందో, ప్రియా శ్రీజాని చెడగొట్టేస్తుందో తెలియదు, కానీ ఇద్దరికి అయితే మాత్రం ఆడియన్స్లో ఫుల్ నెగిటివిటీ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అదే అగ్ని పరీక్ష నుంచి లోపలికి పంపించడం అనేది బిగ్ బాస్ మామూలు డెసిషన్ కాదు. అసలు అది చాలా బోల్డ్ డెసిషన్. అసలు ఏం చేస్తారంటే బిగ్ బాస్ మావా అసలు నెక్స్ట్ లెవెల్ వైల్డ్ కార్డ్స్ని తీసుకోవటము, ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకోవటము, వైల్డ్ కార్డ్స్లో మళ్ళీ సీరియల్ యాక్టర్స్ని తీసుకోవటము, మళ్ళీ న్యూ సీరియల్ యాక్టర్స్ని తీసుకోవటము, మళ్ళీ వాళ్ళలో రమ్య పికిల్స్ లాంటి కొంచెం కాంట్రవర్షియల్ పర్సన్స్ తీసుకోవటము, దివ్యల మాధురి గారిని తీసుకోవటము, దాని తర్వాత మళ్ళీ అగ్ని పరీక్షలో వాళ్ళని తీసుకోవటం, ఇక్కడ ఆల్రెడీ వద్దు అనుకున్న వాళ్ళని తీసుకోవటము, ఒక ముగ్గురిని లోపలికి పంపించటము, డబుల్ ఎలిమినేషన్లు అంట. 3 డబుల్ ఎలిమినేషన్లు ఉంటాయంట దగ్గర 3 నుంచి 4 హౌస్లోకి. అసలు ఎంతమంది వస్తారో అర్థం కాదు. ఇప్పుడు 15 మంది ఉన్నారు, 2 వెళ్ళిపోయారు, అంటే 13 మంది ఉన్నారు. మళ్ళీ ఇంకొక 8 మంది వస్తారేమో, 21 మంది. మళ్ళీ వీళ్ళు ఒకళ్ళు ఉంటారో లేకపోతే లోపల 2 ఉంటారో తెలియదు, 23 మంది. సో డబుల్ ఎలిమినేషన్ బీభత్సం కాబట్టి ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఎవరైతే లోపలికి వస్తారో బేస్డ్ ఆన్ దట్ హౌస్ మేట్ బేస్ చేసుకొని సో డబుల్ ఎలిమినేషన్ పక్కా జరగవచ్చు. ఎందుకంటే ముగ్గురు సెలబ్రిటీస్, ముగ్గురు కామనర్స్ లోపల ఉన్నారు కాబట్టి సెలబ్రిటీస్ నుంచి ఒకళ్ళని, కామనర్ నుంచి ఒకళ్ళని ఈక్వల్గా బయటకు పంపించే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా, హౌస్లో. అలా చూసుకుంటే సో ఎవరికి డేంజర్ అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటి వచ్చేసరికి అగ్ని పరీక్షలోకి లోపలికి వచ్చినప్పుడు దివ్య, నిఖిత, నాగా గారు అందరు ఫేవరెట్. నాగా గారు చాలా మందికి నాగా గారు ఫేవరెట్ అయిపోయారు. ఆయన మేబీ ఆయన చేసిన కామెడీ అవ్వచ్చు, లేకపోతే ఆయన ఇన్నోసెంట్స్ అవ్వచ్చు. నాగా గారి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. దివ్య, నిఖిత కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. లోపలికి వచ్చిన 2 అమ్మాయిలు అంత వర్తి లేదు అని చెప్పిన అర్థమైనప్పుడు సో అగ్ని పరీక్షలో ఇంకెవరు బెటర్గా మాట్లాడాలన్నప్పుడు వేరే అమ్మాయి సో దివ్య, నిఖితనే కనిపిస్తుంది. ఆ అమ్మాయి స్టాండ్ తీసుకునే విధానం, అమ్మాయి మాట్లాడే విధానం, మాట్లాడిన కొంచెం మాట్లాడినా కానీ పాయింట్ మాట్లాడుతుంది అని అనుకునే విధానం ఏదైతే ఉందో సో ఎడిటెడ్, స్క్రిప్టెడ్ అగ్ని పరీక్ష షోలో ఇంకొక పర్సన్ని వాళ్ళు హైలైట్ అనుకుంటున్నారు అనమాట. సో దివ్య, నిఖిత అని అనుకుంటున్నారు. సో దివ్య, నిఖిత, నాగా గారు అండ్ షకీబ్. సో షకీబ్ కొంచెం మందికి నిజంగా పర్టికులర్ నా ఒపీనియన్ అంటే షకీబ్ది. సో నాకు అతను మంచి ఎంటర్టైనింగ్ అనిపిస్తాడు. అతను హౌస్లో ఉన్నా కానీ ఆ స్క్రిప్టెడ్, ఎడిటెడ్ అయిన అగ్ని పరీక్ష షోలో నాకు అతను చాలా బాగా అనిపించాడు. కొన్ని చోట్ల చాలా ఫన్ అనిపించాడు నాకు. సో అతను వీళ్ళ ముగ్గురిని బిగ్ బాస్ లోపలికి పంపిస్తాడు. వీళ్ళ ముగ్గురిని లోపలికి పంపించేదా బిగ్ బాస్ వీళ్ళ ముందు ఉంటుంది కదా ఎవరు లోపల ఉండాలి, ఎవరిని లోపల ఉంచాలి అని. బట్ అలాంటప్పుడు ఒక్కరినే పంపించవచ్చు కదా లోపలికి, మరి ముగ్గురిని అంటే సో ఒక పర్సన్ని లోపలికి పంపిస్తే మిగిలిన పర్సన్స్కి ఎందుకు పనికిరారు. ఆల్రెడీ ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళే బెటర్ అనే టాపిక్ హైలైట్ అవుతుంది, పెద్ద గొడవ జరుగుతుంది, పెద్ద రప్చర్ అవుతా ఉంది. సో బిగ్ బాస్ టీంకి కూడా ఒక రకమైన వెక్స్ అయిపోయారు వాళ్ళు. వీళ్ళ చిరాకు పుట్టిస్తున్నారా, వీళ్ళు తరిపారు దొబ్బాలరా
అన్న రేంజ్లో ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు అని బిగ్ బాస్ టీం కూడా అదే ఫీల్ అవుతా ఉంది. సో కాబట్టి మళ్ళీ ఒక పోస్టర్ని లోపలికి పంపిస్తే అది మళ్ళీ వేరేలాగా వచ్చింది. కాబట్టి ఈసారి ముగ్గురిని పంపించి మీలో మీరే టెస్ట్ చేసుకోండి అంటే ఒక టాస్కులు పెట్టో లేకుంటే ఇంకొకటో లేకుంటే అక్కడున్న కామనర్స్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెలెక్ట్ చేస్తారో. ఒక రోజంతా వాళ్ళు ఉంటారు, ఈ ముగ్గురు ఒక రోజంతా ఉంటారు. అది బుధవారం రోజు ఉంటారు వాళ్ళు. సో అది మనకి మంగళవారం రోజు చూపేస్తారు. మనకి అది మంగళవారం రోజు చూపించలేదు, బొకడాకే బాల్ మనకి గురువారం రోజు చూపిస్తారు వీళ్ళలో. బట్ బిగ్ బాస్ టీం ఏం డిసైడ్ అయింది అంటే సో దివ్య నిఖిత గారిని లోపల ఉంచాలి అని. నాకు తెలిసి దివ్య నిఖిత గారు లోపల ఉండడానికి హైలీ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కామనర్స్ నుంచి 4 అబ్బాయిలు వచ్చేసారు డైరెక్ట్గా. 2 అమ్మాయిలు మాత్రమే లోపలికి వచ్చారు. 2 అమ్మాయిలోంచి యాక్చువల్గా శ్రీజ ఓకే, బట్ ప్రియాని తీసుకొచ్చుకున్నారు. ప్రియాకి అంత సీన్ లేదు యాక్చువల్గా కంపేర్ టు దివ్య నిఖిత. బట్ ప్రియాని తీసుకొచ్చుకున్నారు. నాకు ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడు ప్రియానా దివ్య నిఖిత నాకు దివ్య నిఖితనే ఉండేది. బట్ ప్రియా లోపలికి వచ్చింది. సో బ్యూటీ విత్ బ్రెయిన్ అని అనుకున్నాను కానీ బట్ బ్యూటీ విత్ బ్రెయిన్ కాదు. బ్యూటీ అయితే కనిపిస్తూ ఉంది కానీ బ్రెయిన్ అయితే ఇల్లే ఆడుందో తెలియవట్లే నాకు అంతగా ఎక్కట్లేదు అనమాట. సో దివ్య నిఖిత కానీ లోపల పెట్టాలి, లోపల ఉంచాలి అని చెప్పి బిగ్ బాస్ టీం ట్రై చేస్తుంది. దానికి తగ్గట్టేనే ఆ అమ్మాయికి గెలవడానికి తగ్గట్టు టాస్క్లు డిజైన్ చేయొచ్చు అండ్ ఆ అమ్మాయి గెలవచ్చు. ఒకవేళ అమ్మాయి గెలిచేలాగా సో ఖచ్చితంగా లోపల ఇన్స్ట్రక్షన్స్ ఒకవేళ టాస్కులు ఓడిపోతున్నా పర్ఫార్మెన్స్ బేస్ మీద తీసుకోవాలని చెప్పొచ్చు. మెజారిటీ టాస్కులు విన్ అయిన వాళ్ళు లోపల ఉండొచ్చు అని చెప్పొచ్చు. లేకుంటే హౌస్మేట్స్ ఎవరైతే ఉంటారో లోపల వాళ్ళ వర్షన్ తీసుకొని వాళ్ళ అప్రూవల్ తీసుకొని ఎవరైతే లోపల ఉండాలో వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ మేజర్గా అమ్మాయికి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. అంటే కామనర్స్ వాళ్ళలో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలా లేకుంటే సెలబ్రిటీస్ సెలెక్ట్ చేస్తారా అన్నప్పుడు నాకు తెలిసి ఈ అమ్మాయికి ఖచ్చితంగా ఈ అమ్మాయి మాట్లాడే విధానము అవి చూసి మేబీ హౌస్లో ఈ అమ్మాయి ఉంటే కరెక్ట్ అని అనుకొని ఈ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేసుకునే దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే ఆల్రెడీ 2 అమ్మాయిలు చూస్తున్నారు కదా అగ్ని పరీక్షించి మార్కు ఎందుకు వచ్చిన గొడవరా అనుకున్నప్పుడు నాగా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా నాగా కనిపిస్తాడు లోపలికి. నాగా ఎందుకంటే అతని మాట అవ్వచ్చు, అతని బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, అతని స్మైల్ అవ్వచ్చు, కొంచెం ఆ ఇన్నోసెంట్ ఫేస్ అవ్వచ్చు. సో నాగా గారికి ఖచ్చితంగా నాగా గారిని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ వాట్ బిగ్ బాస్ టీం అంటే ఒక్కళ్ళని అంటే ఆల్రెడీ 4 అబ్బాయిలు వచ్చారు, ఇంకొక అబ్బాయి మళ్ళీ అంటే దాని బదులు అమ్మాయిలు ఉంటే బెటర్ ఏమో. ఎందుకంటే హౌస్లో కూడా అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇటు సైడ్ నుంచి సంజన గారు అండ్ 4 ఉన్నారు అండ్ అటు సైడ్ నుంచి 2 అమ్మాయిలే ఉన్నారు. ఖచ్చితంగా ఈ వీక్ ప్రియా వెళ్ళిపోతుందని అనిపిస్తూ ఉంది, ఎందుకో డౌట్ కొడతా ఉంది. సో కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్యాక్ ఎండ్ వర్క్ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి సో దివ్య నిఖితనే లోపల ఉంచుతారని నేను అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ టీం కూడా అదే ప్లాన్లో ఉందని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో ముగ్గురులో మీకు ఫేవరెట్ ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి. సో మీరు ఎవరు హౌస్లో ఉండాలనుకుంటుంది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ వేసారు అనేది కూడా కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూస్తే మన ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ కరో, లైక్ కరో ప్లీజ్. జై హింద్.